మనం భగవంతుడికి ఎటువంటి పూమాలను సమర్పించాలో తెలుసా? ఒకసారి కృష్ణ పరమాత్మ దగ్గరికి కొంతమంది వచ్చి ఒక బంగారపు హారాన్ని సమర్పణ చేస్తారు. కృష్ణ పరమాత్మ దానిని స్వీకరించరు, నవ్వుతూ ఊరుకుంటారు. అప్పుడే రాధమ్మ వస్తుంది. రాధమ్మ చేతిలో తులసిమాల ఉంటుంది. ఆ తులసిమాలని కృష్ణ పరమాత్మ స్వీకరిస్తారు. అక్కడ ఉన్నవాళ్ళు అడుగుతారు, అదేంటి కృష్ణ, మేం బంగారంతో చేయించి తీసుకొచ్చాము కదా, నువ్వు దాన్ని తీసుకోలేదు, తులసిమాలను మాత్రం తీసుకున్నావు ఎందుకు అని అడుగుతారు. అప్పుడు చిద్విలాసంగా రాధమ్మ వంక చూస్తారు కన్నయ్య. అప్పుడు రాధమ్మ చెప్తుంది, ఈ మాలని నేను కడుతున్నంతసేపు కృష్ణుడినే స్మరణ చేశా. నా కృష్ణుడు ఇది వేసుకుంటే ఎంత అందంగా ఉంటాడు, నా కృష్ణుడికి నేను ఎప్పుడు ఎంత తొందరగా తీసుకువెళ్ళి దీన్ని సమర్పణ చేస్తాను అంటూ ప్రతి దళానికి కృష్ణ నామస్మరణ చేస్తూ కృష్ణుడి మీద నాకున్న ప్రేమని వ్యక్తపరుస్తూ నేను ఆ మాలని కూర్చి కృష్ణుడికి సమర్పణ